ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో దేవుడు నన్ను నలగగొడుతున్నాడు, దేవుడు నన్ను విరగగొడుతున్నాడు అని నీకు అనిపిస్తున్నట్లయితే వినో, దేవుడు నిన్ను నలగగొడుతుంది, విరగగొడుతుంది. కారణం తెలుసా? అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా మలచడానికే, మార్చడానికే దేవుడు నిన్ను విరగొడుతున్నాడు, నలగగొడుతున్నాడు. సంతోషించు, అంతేగాని ఆడవద్దు. ఆ రోజు ఆ రొట్టెలను విరిచిన తర్వాతే అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారాడు. దేవుడు నిన్ను నన్ను విరగొడుతున్న కారణం తెలుసా? నిన్ను నన్ను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను శారీరకంగా విరగొట్టచ్చు, ఆర్థికంగా విరగొట్టచ్చు, కొన్ని సందర్భాల్లో మానసికంగా విరగొట్టచ్చు. రకరకాలుగా దేవుడు నిన్ను విరగొట్టచ్చు. విరగొడుతున్న, నలగొడుతున్న కారణం ఏమిటంటే నీ పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది, ఉన్నతమైన దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టే దేవుడు నిన్ను విరగొడుతున్నాడు. అర్థం చేసుకో. ఆ విరగొట్టు పడుతున్నప్పుడు నీ లోపాలు నువ్వు గ్రహిస్తావు, నీ పొరపాట్లు నువ్వు గ్రహిస్తావు, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటావు, దేవునికి మరింత దగ్గరగా చేరతావు. ఫలితంగా దేవుని చేతిలో పడిన నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ ఆశీర్వాదము నా జీవితంలో అనేక మంది జీవితాల్లో ప్రవహించాలి అని ఆశించే వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?